రైతుకు బేడీల అంశంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం 10 సార్లు బేడీలు వేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ చర్యలు కూడా తీసుకున్నారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలి దారుణంగా ఉందని అన్నారు. రైతులకు బేడీలు వేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతాం.